వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ స్వాతి లెర్నింగ్ వరల్డ్. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. అగ్రికల్చర్ అనేది ఏ భాషా పదం? ఆన్సర్ లాటిన్ పదం. క్వశ్చన్ నెంబర్ 2. పారిశ్రామిక వ్యవసాయం అంటే ఏమిటి? ఆన్సర్ సాంకేతిక పద్ధతులలో పశు సంపదను, పౌల్ట్రీ, చేపలు, పాలు, మాంసం మొదలగు వాటిని ఉత్పత్తి చేసే విధానాన్ని పారిశ్రామిక వ్యవసాయం అంటారు. క్వశ్చన్ నెంబర్ 3. ఫార్మాకల్చర్ అంటే ఏమిటి? ఆన్సర్ వ్యవసాయాన్ని సహజమైన పద్ధతులలో సాగు చేయటం, అంటే ప్రకృతి కారకాలకు ఎటువంటి ఆటంకం కలిగించకుండా ఉత్పత్తి చేసే విధానం. ఈ పదాన్ని ఆస్ట్రేలియా శాస్త్రవేత్త అయిన బిల్ మెల్లిసన్ మరియు డేవిడ్ హోల్మ్గ్రెన్ 1970లో తొలిసారి ఉపయోగించారు. క్వశ్చన్ నెంబర్ 4. హైడ్రోపోనిక్స్ అంటే ఏమిటి? ఆన్సర్ సారవంతమైన ఒండ్రు మట్టి, ఇసుక స్థానంలో పోషక ఖనిజాల మిశ్రమాన్ని ఉపయోగించి పంటలను ఉత్పత్తి చేసే విధానాన్ని హైడ్రోపోనిక్స్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 5. మందులను ఉపరితలం నుండి పిచికారీ చేసే విధానం మొదటగా ఏ దేశంలో అభివృద్ధి చెందింది? ఆన్సర్ న్యూజిలాండ్ 1940వ సంవత్సరంలో. క్వశ్చన్ నెంబర్ 6. వీటికల్చర్ అంటే ఏమిటి? ద్రాక్ష తోటల పెంపకాన్ని వీటికల్చర్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 7. సిల్వికల్చర్ అంటే ఏమిటి? ఆన్సర్ చెట్ల పెంపకాన్ని సిల్వికల్చర్ అంటారు. క్వశ్చన్ నెంబర్ 8. ఖరీఫ్ సీజన్, రబ్బీ సీజన్ లాగా జైద్ అంటే ఏ సీజన్? ఆన్సర్ వేసవి కాలంలో వ్యవసాయం సాగు చేయటం. క్వశ్చన్ నెంబర్ 9. జైద్ సీజన్లో పండించే ముఖ్యమైన పంటలు ఏవి? ఆన్సర్ మిలన్, వాటర్ మిలన్, వెజిటేబుల్స్, కుకుంబర్. క్వశ్చన్ నెంబర్ 10. ప్రపంచంలో ఏ ప్రాంతాన్ని ఫలవృక్షముల తోట అని పిలుస్తారు? ఆన్సర్ మధ్యధరా సముద్ర తీర ప్రాంతాలను.